నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పుష్ప 2 సినిమా కలెక్షన్లు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. ఎక్కువ బిజినెస్ జరిగిన టాప్ 10 భారతీయ సినిమాలలో ఇప్పటికే స్థానం సంపాదించిన పుష్ప 2 బయ్యర్ల పంట పండించిందా లేదా అనే విషయంలో మాత్రం ఖచ్చితమైన సమాధానం దొరకడం లేదు. మొదటి 9 రోజుల కలెక్షన్లు పరిగణలోనికి తీసుకుంటే బయ్యర్ల లాభ నష్టాల లెక్కలో ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. మొదటి 3-4 రోజులతో పోల్చుకుంటే కలెక్షన్లు బాగా పడిపోవటం బయ్యర్లకు ఆందోళన కలిగిస్తోంది. అసలు పుష్ప 2 సినిమా తీయటానికి అయిన ఖర్చెంత, నిర్మాతలకు వచ్చిందెంత, ఈ సినిమాను బయ్యర్లు ఎంతకు కొన్నారు, థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా ఎంత సొమ్ము తిరిగి వస్తుంది, అంతిమంగా బయ్యర్లకు లాభం చేకూర్చిందా నష్టం తెచ్చిందా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. పుష్ప 2 సినిమా హిట్టా పట్టా యావరేజా అనే చర్చ పక్కన పెడితే భారతీయ సినిమాలో సంచలనంగా నిలిచిన సినిమా అది. నిర్మాణ వ్యయం నుంచి మొదలుకుని అన్ని భారీ స్థాయిలోనే జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 12,000 స్క్రీన్లలో ప్రదర్శించడం ద్వారా మొదటి వారమే భారీగా కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇది. అయితే సినిమా కోసం పెట్టిన పెట్టుబడి, బయల్లో పెట్టిన ఖర్చు, థియేటర్లలో టికెట్లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులు, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు లెక్కలు వేసుకుంటే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. హిందీ బెల్టులో సినిమాను కొని విడుదల చేసిన బయ్యర్లు సేఫ్ జోన్లోనే ఉన్నట్లు తేలింది. కానీ తెలుగులో భారీగా పెట్టుబడి పెట్టిన బయ్యర్లు మాత్రం ఆందోళనగా ఉన్నారు. ముఖ్యంగా నైజాం ఏరియాగా పిలిచే తెలంగాణలో బయ్యర్ల పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఆంధ్ర సీడెడ్ గా పిలిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బయ్యర్లకు నష్టాలు తప్పవంటున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా పెట్టిన దానికి వచ్చేదానికి సరిపోయేలా ఉందంటున్నారు. పుష్ప 2 సినిమా విడుదలకు ముందే 1,085 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఇందులో థియేటర్లలో సినిమా ఆడించడానికి బయ్యర్లు పెట్టిన పెట్టుబడి 660 కోట్ల రూపాయలు. నెట్ఫ్లిక్స్ నాన్ థియేట్రికల్ బిజినెస్ మరో 425 కోట్లు జరిగింది. అయితే బయ్యర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా, లాభం వస్తుందా, నష్టం తప్పదా అనే అంశాలపై మాత్రం నేటికీ క్లారిటీ లేదు. మొదటి 9 రోజుల బిజినెస్ మాత్రం ఆశాజనకంగా లేదనే టాక్ వస్తుంది. 1000 కోట్లకు పైగా వసూలు చేసిందనే టాక్ వచ్చినప్పటికీ మొదటి 9 రోజుల్లో వచ్చిన నెట్ కలెక్షన్లు 727 కోట్లుగా తేలింది. మొదటి శని, ఆదివారాల వరకు కలెక్షన్లు బాగానే వచ్చినా సోమవారం నుంచి దారుణంగా పడిపోయాయి. ఆదివారం గరిష్టంగా 43 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. సోమవారం అవి 13.9 కోట్లకి, మంగళవారం 12.15 కోట్లకి, బుధవారం 10.15 కోట్లకు, గురువారం 8 కోట్లకు, రెండో శుక్రవారం మాత్రం దాదాపు 36 కోట్ల వరకు వచ్చాయని చెబుతున్నారు. అయితే రెండో శుక్రవారం వచ్చిన 36 కోట్లలో హిందీ బెల్ట్లోనే 27 కోట్లు రాగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది 7.5 కోట్లు. మొదటి రోజు వసూలు చేసిన 164 కోట్లతో రెండో రోజు వసూలు చేసిన 93 కోట్లతో పోల్చుకుంటే తర్వాత క్రమంగా కలెక్షన్లు తగ్గుతూ ఉండడం బయ్యర్లకు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా 220 కోట్ల పెట్టుబడి పెట్టిన తెలుగు డిస్ట్రిబ్యూటర్లు చాలా ఆందోళనగా ఉన్నారు. ఏపీ, తెలంగాణలో కలిపి 220 కోట్లకు బయ్యర్లు సినిమాను కొనుగోలు చేశారు. తెలంగాణలో 100 కోట్లు, ఏపీలో 120 కోట్లు పెట్టినట్లు సమాచారం. మొదటి 9 రోజుల్లో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 241 కోట్ల రూపాయల వసూళ్లు జరిగినట్లు చెప్తున్నారు. ఇందులో కూడా ఏపీతో పోలిస్తే తెలంగాణలో బిజినెస్ ఎక్కువగా జరిగినట్లు లెక్కలు చెప్తున్నాయి. వచ్చిన కలెక్షన్లలో ప్రభుత్వం పన్నులు, థియేటర్ అద్దెలు, తెచ్చిన పెట్టుబడికి వడ్డీలు పోను మిగిలేది ఎంత అనే విషయం బయ్యర్లను ఆందోళనకు గురి చేస్తుంది. కనీసం ఓ 15 రోజుల పాటు అన్ని హాల్స్ హౌస్ఫుల్ అయితే తమకు ఎంతో లాభం మిగిలేదని, కానీ మొదటి వారం రోజుల తర్వాత పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని బయ్యర్లు పెదవి విరుస్తున్నారు. తెలుగు బయ్యర్లలో కొంత ఆందోళన ఉన్నప్పటికీ హిందీ బయ్యర్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. హిందీ రైట్స్ కోసం బయ్యర్లు 200 కోట్ల పెట్టుబడి పెట్టారు. మొదటి వారం రోజుల్లో హిందీ బెల్ట్లో 425 కోట్ల బిజినెస్ చేసింది. హిందీ బెల్ట్లో ఇప్పటికీ సినిమా బాగానే ఆడుతోంది. తమిళ హక్కుల కోసం బయ్యర్లు 50 కోట్లు పెట్టుబడి పెడితే ఫస్ట్ వీక్ లో వారికి 41 కోట్లు వచ్చింది. కన్నడ వర్షన్ కోసం బయ్యర్లు 30 కోట్లు ఖర్చు పెడితే మొదటి 7 రోజుల్లో వచ్చింది కేవలం 5.35 కోట్లు మాత్రమే. కేరళ బయ్యర్లు మలయాళం వర్షన్ కోసం 20 కోట్లు పెట్టుబడి పెడితే మొదటి వారంలో తిరిగి వచ్చింది 12.4 కోట్లు. విదేశాల్లో సినిమా హక్కులను బయ్యర్లు 140 కోట్లకు కొనుగోలు చేశారు. వారికి మొదటి వారంలోనే రెట్టింపు వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం, బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ల రేట్ల పెంపు తదితర కారణాల వల్ల మొదటి వారంలో ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని సినీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ రాకపోవడం వల్ల 5 రోజైన సోమవారం నుంచి కలెక్షన్లు భారీగా పడిపోయాయని చెప్తున్నారు. అయితే సినిమాను ముందుగానే అమ్మేసుకోవడం వల్ల నిర్మాతలు మాత్రం బాగానే లాభపడ్డారని సినీ వర్గాలు చెప్తున్నాయి. సినిమాను మొత్తం 1,085 కోట్లకు అమ్ముకున్నారు.
సినిమా నిర్మాణం కోసం అందులో సగం కూడా అయి ఉండదని అంచనా. నిర్మాతలు సేఫ్ సైడ్లోనే ఉన్నారని, బయ్యర్లు మాత్రం ఇంకా సేఫ్ జోన్లోకి రాలేదని టాక్. నాన్ థియేట్రికల్ రైట్స్ ను కూడా 425 కోట్ల భారీ రేటుకు కొనుగోలు చేశారు. సినిమాను టీవీలో వేసిన తర్వాత, నెట్ఫ్లిక్స్ లో విడుదల చేసిన తర్వాత వారికొచ్చే బిజినెస్ ఎలా ఉంటుందనే దానిపై వారికి లాభమా నష్టమా అని చెప్పి వీలు కలుగుతుంది.